ప్రజా సమస్యలను ప్రస్తావించే ప్రజావేదికను కూల్చడంతో మొదలైంది వైసీపీ ప్రభుత్వ విధ్వంస పరిపాలన. నోరు తెరిస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ఊదరగొట్టే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ పార్టీ పేదలకు మేలు చేసే స్వతంత్ర సంస్థలను కూడా వదిలిపెట్టలేదు. ఆర్డీటీ, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఇది అనంతపురంలో ఉంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే. వందల కొద్ది హాస్పిటల్స్, స్కూల్స్ కట్టి వేలాది మంది పేద ప్రజలకు మేలు చేస్తూ ఉండిద్ది ఈ సంస్థ. సుమారు 3,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి ఏటా 30,000 మంది పేద ప్రజలకు సహాయం అందిస్తూ ఉండిద్ది ఈ సంస్థ. ఈ సంస్థకు నిధులు విదేశాల నుంచి వస్తూ ఉంటాయి. వాటిల్లో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువగా విదేశీయులే. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉండిద్ది తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థకి 3 సంవత్సరాల నుంచి నిధులు రావడం లేదు. దీనికి కారణం 2022లో వైసీపీ గవర్నమెంట్ హయాంలో కొంతమంది వైసీపీ ప్రభుత్వాలు ఈ సంస్థ ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ సంస్థ ప్రతినిధులు దాన్ని నిరాకరించడంతో వాళ్ళు ఎఫ్సిఆర్ఏ, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్, ఇది విదేశీ విరాళన నియంత్రణ చట్టం కిందకు వస్తుంది. కేంద్ర హోంశాఖకి మరియు ఈడీకి ఈ సంస్థ మీద వ్యతిరేకంగా ఆకాశరామన్న ఉత్తరాలు రాయడంతో ఈ సంస్థ లైసెన్స్ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి ఈ ట్రస్ట్కి నిధులు రావడం ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంస్థ ప్రతినిధులు లోకేష్ గారిని కలిసి తమ సమస్యను వివరించారు. దీంతో మంత్రి నారా లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆర్డీటీకి శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. లోకేష్ గారి చొరవతో ఆర్డీటీ సంస్థ కార్యకలాపాలు 1 వారం రోజుల్లో యథావిధిగా కొనసాగనున్నాయి.